శ్రీమద్భగవద్గీత 14వ అధ్యాయం. ప్రకృతి త్రిగుణములు. శ్రీ భగవానువాచ పరం భయ ప్రవిక్షామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞత్వా మనం యద్విద్వా మునయ సర్వే పరం సిద్ధిమితో గతః. శ్రీకృష్ణభగ్ను మరలా నేను ఈ జ్ఞానముకెల్లా ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానము నీకెప్పుడు తెలియజేసింది. దీన్ని తెలుసుకుని మునులందరూ పరమసిద్ధిని పొందిరి. ప్రకృతి త్రిగుణములు 2వ శ్లోకము 14వ అధ్యాయము. ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మమగతః సర్గేపి నోపజాయంతే ప్రళయేన విదంతి చ. 2వ శ్లోకం. ప్రకృతి త్రిగుణములు. స్థిరముగా ఈ జ్ఞానము అందున్నవారు నా వంటి దివ్యత్వముని పొందగలడు. ఆ విధముగా ప్రతిష్ఠితుడై అతడు సృష్టి సమయమున జన్మింపడు మరియు ప్రళయము సమయమున వెదనందడు. 3వ శ్లోకము. ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము. మమ యోనిర్మహద్ బ్రహ్మ తస్మిన్ గర్భం దదామహ్యం సంభవ సర్వభూతానాం తతో భవతి భారత. 3వ శ్లోకం. ఓ భరతవంశీయుడా, బ్రహ్మముగా పిలువబడు మహాతత్వము సమస్త జననముకు ఆధారము. నేనే ఆ బ్రహ్మమునందు బీజ ప్రధానము కావించడం వలన అన్ని జీవులు జన్మ సంభవం అవుతున్నది. ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము 4వ శ్లోకము. సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతి తాసాం బ్రహ్మ మహాజోనిరహం బీజ ప్రదాపిత. ఓ కౌంతేయ 4వ శ్లోకం. ఓ కౌంతేయ, భౌతిక భక్తులు జన్మించడం వలన అన్ని జీవజాతులు సంభవమైనవి. నేనే వాటికి బీజ ప్రదాత అయిన తండ్రిని అర్థం చేసుకున్నాను. ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము 5వ శ్లోకము. సత్వం రజస్తమా ఇది గుణ ప్రకృతి సంభవ నిబద్ధంతి మహాభావో దేహే దేహినమవ్యయం. ఓ మహాభావుడైన అర్జున, భౌతిక ప్రకృతి సత్వరజోస్తమో గుణములనడి 3 గుణములను కలిగిండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బద్ధుడగును. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు 6వ శ్లోకము. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకమనమయం సుఖసంజ్ఞేన బధ్నాతి జ్ఞానసంజ్ఞేన చానగా. ఓ పాపరహితుడా, సత్వగుణము మిగిలిన 2 గుణముల కన్నను పవిత్రమైనదొకటిచే ప్రకాశమానమై మనుజుని సర్వ పాపముల నుండి ముక్తుని చేయును. ఆ గుణమునందున్నవారు సుఖము మరియు జ్ఞానముచే బద్ధులగుదురు. 7వ శ్లోకము 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. రజోరాగాత్మకం విద్ధి తృష్ణా సన్యస సముద్భవం తన్నిబధ్నాతి కౌంతేయ కర్మ సంజ్ఞేన దేహినం. ఓ కౌంతేయ, అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షలు రజోగుణము వలన కలుగును. దీని కారణమున శరీరధారి అయిన జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును. 7వ శ్లోకం. 8వ శ్లోకం. తమ స్వజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినం ప్రమాదాలస్య నిద్రాభిసన్నిబధ్నాతి భారత. 8వ శ్లోకం 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. ఓ భరత వంశీయుడా, తమోగుణము వలన పుట్టిన అజ్ఞానము అందరూ దేహదారులకు మోహకారణమని ఎరుగును. తమోగుణము బలములైన పిచ్చితనము సోమరితనము నిద్రయనివి జీవుని బద్ధము చేయును. సత్వం సుఖే సంజయతి రజకర్మాణి భారత జ్ఞానమువృత్య తు తమః ప్రమాదే సంజయతు తాం. 9వ శ్లోకము 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. ఓ భరతవంశీయుడా, సత్వగుణము మనుజుని సుఖమునందు బంధించును. రజోగుణము అతన్ని కామ్యకర్మములందు బంధించును. తమోగుణము జ్ఞానము కప్పివేయుట ద్వారా పిచ్చి పనుల యందు బద్ధము చేయును. 10
రజస్తమచ్చ విభూయ సత్వం భవతి భారత రజస్సత్వం తమైచ్చైవ తమసత్వం రజస్తదా. 10వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. ఓ భరతవంశీయుడా, కొన్ని మార్లు రజస్తమోగుణములను జయించి సత్వగుణము ప్రబలమగును, మరికొన్ని మార్లు రజోగుణము సత్వ తమోగుణములను అధిగమించును, ఇంకొన్ని మార్లు తమోగుణము సత్వ రజోగుణములను జయించును. ఈ విధంగా గుణముల నడమ ఆధిపత్యము కొరకు సదా పోటీ జరుగుచుండును. సర్వద్వారేషు దేహిస్మిన్ ప్రకాశ ఉపజాయతే జ్ఞానం యదా తదా విద్యాత్ వివృద్ధం సత్వమిత్యుత. 11వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. దేహద్వారములన్నీ జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణము ప్రస్తుతమగుట అనుభవమగును. 12వ శ్లోకము ప్రకృతి త్రిగుణములు 14వ అధ్యాయము. లోభ ప్రవృత్తిరారంభ కర్మాణ మషిమ స్పృహ రజస్సేతాని జాయంతే వివృద్ధే భరతర్షభ. ఓ భరతవంశ ప్రముఖుడా, రజోగుణము వృద్ధి నొందినప్పుడు అత్యాసక్తి, కామ్యకర్మము, తీవ్రయత్నము, అదుపులేని కోరిక, తపన అను లక్ష్యములు వృద్ధి నొందును. 13వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. అప్రకాశో ప్రవృత్తిచ్చ ప్రమాదో మోహ ఏవ చ తమస్సేతాని జాయంతే వివృద్ధే కురునందన. తమోగుణము వృద్ధి నొందినప్పుడు అంధకారము, సోమరితనము, పిచ్చితనము, మోహము అనేవి వ్యక్తములగును. 14వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. యదా సత్వే ప్రవృద్ధే ప్రళయం యది దేహభృత్ తదోత్తమవిదాం లోకాన మలాన్ ప్రతిపద్యతే. సత్వగుణముతో మరణించువాడు మహర్షులు ఉండు పవిత్రమైన ఉన్నత లోకములను పొందును. 15వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. రజసి ప్రళయం గత్వా కర్మ సన్యసు జ్ఞాయతే తదా ప్రలీన స్తమసి మూఢయోనిషు జాయతే. రజోగుణముతో మరణించువాడు కామ్యకర్మ రతుల ఎందు జన్మించును. తమోగుణముతో మరణించువాడు జంతు సమాజమును జన్మించును. 16వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. కర్మణ సుకృత స్వాహు సాత్వికం నిర్మలం ఫలం రజసస్తు ఫలం దుఃఖ మజ్ఞానం తమస ఫలం. పుణ్యకర్మ ఫలితమైన నిర్మలత్వము సత్వగుణమునకు చెందినదిగా చెప్పబడును. కానీ రజోగుణమునందునర్చిన కర్మ దుఃఖమును, తమోగుణములో వంచిన కర్మ మూర్ఖత్వమును కలిగించును. 17వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. సత్వ సంజాయతే జ్ఞానం రజసో లోభ ఏవ చ ప్రమాదమోహో తమసో భవతో జ్ఞానమేవ చ. సత్వగుణం నుండి వాస్తవ జ్ఞానము వృద్ధి నొందును, రజోగుణం నుండి లోభము వృద్ధి నొందగా తమోగుణం నుండి మూర్ఖత్వము, పిచ్చితనము, మోహము అనేవి వృద్ధి నొందుతున్నవి. 18వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. ఊర్ధ్వం గచ్చంతి సత్వాస్త మధ్యే తిష్టంతి రాజస జగన్య గుణవృత్తిస్థ అదో గచ్చంతి తామస. సత్వగుణమునందున్నవారు క్రమముగా అధోలోకములకు వెలుదురు, రజోగుణము అందున్నవారు భూలోకమందు నివసింతురు, ఏమైన తమో గుణమునందున్నవారు నరకలోకమును పతనమగుదురు. 19వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. నాణ్యం గుణేభ్య కర్తారం యదా దృష్టాను పశ్యతి గుణేభ్యశ్చ పరం నే వేత్తి మద్భావం సోది గచ్చతి. అన్ని కర్మలయందు 19వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. అన్ని కర్మలయందును ప్రకృతి గుణములు తప్ప అన్యుడై వేరొక కర్తలేడని వాస్తవమును దర్శించువాడు గుణములన్నిటికీ అతీతుడైన భగవాను తెలుసుకును మరియు నా ఆధ్యాత్మిక స్వభావాన్ని పొందును. 20వ శ్లోకము 14వ అధ్యాయము ప్రకృతి త్రిగుణములు. గుణానీత నతీత్య త్రీం దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖై విముక్తో మృతమస్తుతే. దేహధారి జీవుడు దేహములో ఉన్న
ఈ త్రిగుణములను దాటగలిగినప్పుడు జనన మరణ వ్యర్థ వార్ధక్యముల నుండి మరియు వాని వలన కలుగు బాధల నుండి ముక్తుడగును మరియు ఈ జీవితమునందే అమృతత్వమును ఆస్వాదించును. అర్జున వాచ. 21వ శ్లోకం. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. కైర్విజ్ఞై స్త్రీం గుణేనేతానతీతో భవతి ప్రభో కిమచార కథం చైత్రా స్త్రీం గుణ నతి వర్తతే. అర్జునుడు ప్రశ్నించును, ఏ ప్రభు, త్రిగుణములకు అతీతుడైన వాడు ఏ లక్ష్యముల ద్వారా గుర్తించబడను, అతని వ్యవహారం ఎట్లుండును, భగవతి త్రిగుణములను అతడు ఏ విధంగా అధిగమించును. శ్రీ భగవాన్ వాచ. ప్రకాశం చ ప్రవృత్తిం చ మోహమేవ చ పాండవ న ద్వేష్టి సంప్రవర్త్యాని న నివృత్తాని కాంక్షతి ఉదాసీనో గుణైర్యో న విచాల్యతే వర్తంత ఇత్యేవం యోపతిష్టతి నైజతే. సమదుఃఖ సుఖ స్వస్థ సమలోష్ట స్మకాంచన తుల్య ప్రియా ప్రియే ధీరస్తుల్య విందాత్మా సంస్తుతి మానాపమానయే స్తుల్యో మిత్రారిపక్షయే. సర్వరారంభ పరిత్యాగి గుణాతీత సముచ్యతే. 22-25 శ్లోకాలు. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. శ్రీకృష్ణ భగవాన్ పలికెను, పాండుపుత్ర, ప్రకాశము, ఆసక్తి, మోహము కలిగినప్పుడు వాటిని దేశింపని వాడును మరియు అవి లేనప్పుడు ఆకాంక్షింపని వాడును. గుణముల వలన కలుగు పరిస్థితులకు చెలించక బాధపడక ఉండువాడు గుణములను పనిచేయుచున్నవని ఎరిగి స్థిరత్వమును కలిగి తటస్థముగాను దివ్యునిగాను నిలిచేవాడును. ఆత్మయందే స్థితుడై సుఖ దుఃఖములను ఒకలాగే భావించేవాడును. మట్టి ముద్ద, రాయి, బంగారములను సమానంగా సృష్టివాడును. ప్రియములందు సమంగా వర్తించువాడును. నిందాస్తుల యందు మానముల యందు సమత్వమును నిలిచు ధీరులను. శత్రుమిత్రులను సమముగా చూచువాడును. భౌతిక కర్మలన్నింటినీ విడిచిన వాడును అగు మనుజుడు ప్రకృతి త్రిగుణములను దాటిన వాడుగా చెప్పబడును. 26వ శ్లోకము. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. మాం చ విచారిణే భక్తి యోగేన సేతే మాం చయో విచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీతైతాన్ బ్రహ్మ భూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల్లో నిశ్చలముగా పూర్తిగా నా భక్తియుక్త సేవ ఎందున్నవాడు శీఘ్రమే ప్రకృతి త్రిగుణములను దాటి బ్రహ్మము స్థాయికి చేరును. ఇరవై 27వ శ్లోకము. 14వ అధ్యాయము. ప్రకృతి త్రిగుణములు. బ్రాహ్మణో హి ప్రతిష్ఠా మమృత సవ్యయన్య శాశ్వతస్య చ ధర్మస్య సుఖ సైకాంతికస్య చ. నేనే అమరము, అనాస్వరము, సనాతనము మరియు అత్యంత సుఖము సహజ అవస్థగా గల నిరాకార బ్రహ్మమునకు ఆధారమును. శ్రీమద్భగవద్గీత యందలి ప్రకృతి త్రిగుణములు అను 14వ సమాప్తము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. ఓం అజ్ఞానమేంద్రస్య జ్ఞానానిశలాకాయ చక్షుర్మిలితం తస్మై శ్రీ గురవే నమః. హరే కృష్ణ. హరే